నమస్తే జర్నలిస్ట్ మందగిరి. జార్ఖండ్ శాసనసభకు 2 దశల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం జార్ఖండ్లో మొత్తం 21 శాసనసభ నియోజకవర్గాలకు గాను తొలి దశలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ నవంబర్ 13న పోలింగ్ పూర్తయింది. రెండో దశలో 38 శాసనసభ నియోజకవర్గాలకు గాను నవంబర్ 20 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 81 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం ప్రధాన పోటీ ఎన్డీఏ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా జార్ఖండ్ ముక్తి మోర్చా 43 సీట్లు పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 30 సీట్లు, ఆర్జేడీ రాష్ట్రీయ జనతా దళ్ లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళకి 7 సీట్లు, అక్కడ స్థానికంగా సిపిఎంఎల్ పార్టీ ఇది 4 సీట్లు పోటీ చేస్తుంది. మొత్తం 81 సీట్లకు గాను ప్రధానంగా 3 సీట్లలో జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో స్నేహపూర్వమైన పోటీ చేసే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొత్తం 81 సీట్లలో 67 స్థానాలు పోటీ చేస్తుండగా అక్కడ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ ఆసు వచ్చేసి 10 సీట్లు పోటీ చేస్తుంది. మరో 2 సీట్లలో జనతాదళ్ యునైటెడ్ 2 సీట్లు పోటీ చేస్తుండగా లోక్ జనశక్తి రామ్ విలాస్ గ్రూపు 1 సీటు పోటీ చేస్తుంది. మొత్తం మీద ప్రధాన పోటీ 2 కూటమిల మధ్య ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఒకసారి మనం గత 2019 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకసారి మనం పరిశీలిస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీ 4 కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయగా జార్ఖండ్ ముక్తి మోర్చాకి 30 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు, రాష్ట్రీయ జనతా దళ్ 1 సీటు కైవసం చేసుకుంది. మొత్తం ఆ కూటమిలో పోటీ చేసిన 4 పార్టీలు కలిసి 47 స్థానాలు కైవసం చేసుకోగా ఆ కూటమి తర్వాత భారతీయ 47 స్థానాలు కైవసం చేసుకొని హేమంత్ సోరెన్ నాయకత్వంలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. అదేవిధంగా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేసి 33% ఓట్లు సాధించి, అంటే గత 2014 కంటే 2% ఓట్లు అదనంగా సాధించి 25 శాసనసభ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో విభేదించి జార్ఖండ్ వికాస్ మోర్చా ప్రజాతంత్ర పార్టీ సొంతంగా పోటీ చేసి 5.54% ఓట్లు సాధించి 3 సీట్లు విజయం సాధించింది. అదేవిధంగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీ మొత్తం 54 స్థానాలు పోటీ చేసి 8.54% ఓట్లు సాధించి 2 సీట్లు కైవసం చేసుకుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేసి 2 విజయం సాధించారు. సిపిఎంఎల్ 1 స్థానం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం కైవసం చేసుకున్నాయి. శాసనసభ ఎన్నికల అనంతరం 2019 తర్వాత అప్పటి హేమంత్ సోరెన్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన కొన్ని రోజులకే భారతీయ జనతా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టి బాబులాల్ మరాండీ నాయకత్వంలోని జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం కావటం జరిగిపోయింది. తర్వాత 2022 నుంచి సోరెన్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేయటం తర్వాత వేగంగా పావులు ఎత్తడం, తప్పుతో సంపా సోరెన్ని ముఖ్యమంత్రిగా చేయటం, తదుపరి అతను ఢిల్లీలోని జైల్లో గడపటం, ఎన్నికల్లో అతను జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు జరగటం చకచక జరిగిపోయినాయి. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 14 లోక్సభ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 13 సీట్లు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 1 సీటు, మొత్తం 14 సీట్లు పోటీ చేసి 14 సీట్లు పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 8 సీట్లు కైవసం చేసుకోగా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 1 సీటు కైవసం చేసుకున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా పోటీ చేసిన 5 స్థానాలలో 3 స్థానాలు విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో పోటీ చేసి 2 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం జార్ఖండ్ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆధిక్యత కనపరిచింది. మొత్తం 14 లోక్సభ స్థానాల్లో 9 కైవసం చేసుకోవటం
జరిగింది. అనంతరం ఆ ఎన్నికల్లో ఒక్కోసారి మనం శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చిన పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే భారతీయ జనతా పార్టీ 81 శాసనసభ నియోజకవర్గాల్లో 47 శాసనసభ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత కనపరిచింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 5 స్థానాలలో ఆధిక్యత కనపరిచింది. మొత్తం 52 శాసనసభ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆధిక్యత కనపరచగా కేవలం 29 నియోజకవర్గాల్లో మాత్రమే ఇండి కూటమి ఆధిక్యత కనపరిచింది. ఈ ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ గత లోక్సభ ఎన్నికల అయిపోయిన కాడి నుంచి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జార్ఖండ్ని కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకమైన అడుగులు వేసుకుంటూ ముందుకు వేసుకోబోతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక సమస్య ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి పెద్ద ఎత్తున వలసవాదులు ఇక్కడికి రావటం, స్థానికులతో ఇక్కడ అనేక ఘర్షణలు జరగటం, ఈ అంశాలన్నీ భారతీయ జనతా పార్టీ బాగా హైప్ క్రియేట్ చేయడంతో అక్కడ స్థానికంగా వలసవాదులకి పార్టీలో స్థానికుల మధ్య ఉన్న ఈ జాతీయ భావంతో దీన్ని భారతీయ జనతా పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో బాగా ఓట్లను మలుచుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా భారతీయ జనతా పార్టీ అక్రమ వలసవాదులని భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకుంటే జార్ఖండ్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలసవాదులను తరమేస్తామని అస్సాం ముఖ్యమంత్రి ఇక్కడ విస్తృతంగా పర్యటన చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో విస్తృతంగా అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒక అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకున్నప్పుడల్లా ఇక్కడ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్తో పొత్తు ఉన్నప్పుడల్లా భారతీయ జనతా పార్టీ ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. ఈసారి కూడా జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్తో పొత్తు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా ఉందనేది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే ప్రధానంగా మరి ఇక్కడ చూస్తే ప్రధానంగా మరో ఇండి కూటమిలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతాదళ్, ఇక్కడ సిపిఎంఎల్ పార్టీలు 4 కూటమిగా బరిలో దిగే క్రమంలో ఇక్కడ ప్రధానంగా వచ్చేసి హేమంత్ సోరెన్ జైల్లోంచి అక్రమంగా నన్ను అరెస్ట్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా నన్ను వేధింపులు చేసి జార్ఖండ్పై భారతీయ జనతా పెత్తనం కోసం చేస్తుందని జార్ఖండ్ ఆత్మగౌరవ నినాదంతో పాటు గిరిజన ఆత్మగౌరవం అనే పేరుతో అనేక విభిన్న కోణాల్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా తనకు మైనార్టీ ఓటులు కలిసి వస్తాయనే అంశం కూడా ప్రధానంగా జార్ఖండ్ ముక్తి మోర్చా సోరెన్ అభిప్రాయం వ్యక్తం చేసుకుంటూ ఆ దిశగా ముందుకు సాగుతుంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా గత కంటే ఎక్కువ 30 సీట్లు పోటీ చేసిన నేపథ్యంలో ఇది కూటమికి పెద్ద ప్రధాన అడ్డంకి కాబోతుందా అనేది కూడా ఒక పక్కమైన చర్చ జరుగుతుంది. ఆ శాసనసభ నియోజకవర్గంలో పెద్ద స్ట్రైక్ రేట్ కాంగ్రెస్ పార్టీకి ఉండే పరిస్థితి లేదు. లోక్సభ ఎన్నికల్లో 7 పోటీ చేస్తే 2 గెలిచింది. ఇప్పుడు 30 స్థానాలు పోటీ చేస్తే పెద్ద స్ట్రైక్ రేట్ లేదనేది ఇండి కూటమిలో కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యం జరుగుతుంది. మొత్తం మీద ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ, ఇండి కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొన్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి ఎడ్జి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు ఏ విధంగా ఉంటే హేమంత్ సోరెన్కి సానుభూతి కలిసి వచ్చే అంశం కలుగుతుందా లేక ఇతర ఏదన్నా అంశాలు కలిగి ఉంటాయా అనేది మనం ఎన్నికల పద్ధతి దాకా వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్న గిరిజనుల్లో దాదాపు 60% దాకా జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకత్వం ఇండి కూటమికి ఆధిక్యత ఉంది. ఎస్సీలో అత్యధికం ఉన్న నియోజకవర్గాలన్నీ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా పట్టుంది ఎస్సీ సామాజిక వర్గాల్లో. ఇప్పుడు ఇక్కడ మరొకసారి ఓపెన్ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉండేది. ఇప్పుడు ఓపెన్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్న పరిస్థితి ఉంది. ఓపెన్ నియోజకవర్గాల్లో అగ్రకులాలలో కూడా బీజేపీ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అలానే ఉంది. అదేవిధంగా
బీసీ ఓట్ బ్యాంక్ గతంలో ఆర్జేడీ నాయకత్వంలో ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ సొంతంగా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఆర్జేడీ 7-5 అలా వరుసగా గెలుచుకునే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమిలో కలవటంతో సాంప్రదాయంగా ఆర్జేడీకి ఉండే యాదవ్ ఓట్ బ్యాంక్ మొత్తం గత ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ జరిగింది. ఇక్కడ ఒక యాదవ్ మహిళ లోక్సభ సభ్యురాలు కావటం, కేంద్ర మంత్రి కావటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఓబీసీ ఓటర్లు, మెజార్టీ ఓబీసీ ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులైనది అక్కడ ప్రధానంగా సర్వేలు ఇతర ఒపీనియన్ పోల్స్ పెట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఎడ్జ్ ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు కనపడుతుంది. ఏదైనా ఎన్నికలు ఫలితాల నాటికి మొదటి దశ అయిపోయింది. మొదటి దశ, రెండో దశ రేపు 20 జరగనుంది. మొత్తం మీద ఎన్నికల ఫలితాల్లో ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమి కొంత మంచి ప్రదర్శన కనిపించిన నేపథ్యంలో ఆ ప్రదర్శన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా ఉపయోగపడుతుందా, లేక లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆధిక్యత కనపరిచిందో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఆధిక్యత కనపడుతుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ అనూహ్యంగా గత ఎన్నికల్లో ఇక్కడ ఎంఐఎం పోటీ చేసింది. 36 స్థానాల్లో పోటీ చేసి 1.89 ఓట్ షేర్ సంపాదించింది. ఈ ఎన్నికల్లో కూడా 16 సీట్లు ఎంఐఎం పోటీ చేస్తుంది. ప్రధానంగా ముస్లింలు 20-30% ఓట్లు కలిగిన శాసనసభ నియోజకవర్గాలపై ఎంఐఎం దృష్టి సారించి 16 శాసనసభ నియోజకవర్గాలు పోటీ చేస్తుంది. ఈ 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గండి కొడుతుంది, లేక ఎన్ని స్థానాలు ఎంఐఎం గెలవబోతుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఎంఐఎం వల్ల ప్రధానంగా ఇండి కూటమికి ఒక 16 సీట్లలో ప్రధాన దెబ్బ ఉండొచ్చు అనేది కూడా రాజకీయ పరిశీలకులు అంచనా చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెల 20 తర్వాత ఎన్నికల ఫలితాల నాటికి గ్రౌండ్లో బ్యాలెట్లు కౌంటింగ్ జరిగిన నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కౌంటింగ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత కలిగిన విధంగానే ఆధిక్యత కొనసాగించి భారతీయ జనతా పార్టీ మరోసారి జార్ఖండ్లో అధికారం కైవసం చేసుకుంటుందా, లేక తిరిగి హేమంత్ సోరెన్ నాయకత్వంలోనే ఇండి కూటమి తిరిగి అధికారంలో రెండవ దఫా రానున్నదా అనేది ఎన్నికల కౌంటింగ్ నాడే తేలనున్నది.